హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మర్గన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామో తెలుసా? జీరోధాలో మనం షేర్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఎలా ఫండ్స్ యాడ్ చేసుకోవాలి, జీరోధాలో ఎలా ట్రేడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఆల్రెడీ జీరోధా అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనే దాని మీద ఒక ట్యూటోరియల్ చేశాను. అండ్ అప్ స్టాక్ మీద కూడా నేను ట్యూటోరియల్స్ అయితే చేశాను. సో అవి కూడా మీరు చూడండి, మీకు ఇంకా కొంచెం క్లియర్ కట్గా నాలెడ్జ్ అయితే వస్తుంది. వెయిట్ చేయకుండా ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు జీరోధా అని మీరు టైప్ చేయండి. ఓకే, సో జీరోధా టైప్ చేయగానే జీరోధాకి సంబంధించిన అన్ని యాప్స్ మీకు కింద వస్తాయి. సో ఇక్కడ మీకు జీరోధా అని కనిపిస్తుంది, చూశారు కదా కింద, ఇవన్నీ జీరోధాకి సంబంధించిన యాప్సే. అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీకు వాటి వల్ల యూజెస్ ఉంటాయి. ఒక్కో దాని గురించి ఒక్కొక్క యాప్ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇదే జీరోధాలో ఉన్న పెద్ద బ్యూటీ. ఓకే, సో ఇక్కడ జీరోధా అని చూశారు కదా, సో 3.9 ఉందని చెప్పేసి రేటింగు. ఇది ఏమైనా ఫ్రాడా లేకపోతే ఏంటని అయితే భావించకండి. ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ యాప్ ఏదో చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ సర్వసాధారణ అందులో అయినా సరే. సో కాయిన్ యాప్ అనేది దేనికి అని అంటే, మీరేమైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కాయిన్ యాప్ యూజ్ అవుతుంది. అండ్ పల్స్, వర్సిటీ, ఇవి ఏంటి అని అంటే మనకి ఎడ్యుకేషనల్ పర్పస్, ఈ స్మాల్ కేస్ కూడా మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మనకి ఈ జీరోధా అనేది కంప్లీట్గా ట్రేడింగ్కి అయితే యూజ్ అవుతుంది. సో మీరు జీరోధా కైట్ అనే యాప్ని చూశారు కదా, ఈ కైట్ యాప్లోనే మనం కంప్లీట్గా మొత్తం ట్రేడింగు, కొనటం, అమ్మటం అన్నీ జరుగుతాయి. ఓకే, మీరు ఫస్ట్ లాగిన్ అవుతారు, ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా వాచ్ లిస్ట్ మీకు ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీని వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకుంటారు. ఫస్ట్ వాచ్ లిస్ట్ గురించి మనం చెక్ చేద్దాం. ఇక్కడ వాచ్ లిస్ట్ అని ఉంటుంది. మీరు ఏదైతే కొందాం అనుకుంటున్నారో, ఏం అమ్దాం అనుకుంటున్నారో, కంపెనీస్ గురించి ట్రాక్ చేయాలనుకుంటే వాచ్ లిస్ట్. ఆర్డర్స్ అంటే మీరు కొనటం, అమ్మటం, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆర్డర్స్లో ఉంటాయి. పోర్ట్ఫోలియో అని చూశారు కదా ఇక్కడ. సో ఈ పోర్ట్ఫోలియో ఏంటి అని అంటే కంప్లీట్గా మీరు ఏ కంపెనీస్ కొన్నారు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఏ కంపెనీస్ అమ్మారు ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోలు అయితే ఉంటాయి. నెక్స్ట్ యాప్స్, ఈ కైట్ యాప్కి సంబంధించిన ఏ యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులో మీకు క్లియర్ కట్గా లిస్ట్ అయ్యి ఉంటాయి. ఇలా మీరు ఈ యాప్స్ అయితే యూస్ చేసుకొని మీరు నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. మెయిన్ మనకి ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ చూశారు కదా, దీని మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా ఏది దేనికి ఏంటి అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ అయితే చేయొద్దు. జస్ట్ మీరు ఒక షేర్ను కొని అట్టి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా మంచి లాభాలు వచ్చాయి అని అనిపిస్తే దాన్ని అమ్మండి. అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. మరి ఇంకా మీరు బయటికి రాలేరు, చేస్తే బయటికి రాలేరు. ఓకే, నెక్స్ట్ కింద ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ చూశారు కదా, ఆ ప్రొఫైల్లోకి కానీ వెళ్తే మీ కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మీ ప్రొఫైల్ అన్నీ ఉంటాయి. సెకండ్ మీకు ఫండ్స్ అని కనిపిస్తుంది, చూశారు కదా, ఇక్కడ మనం ఫండ్స్ యాడ్ చేసుకోవటం, విత్డ్రా చేసుకోవటం చేస్తాం. నెక్స్ట్ ప్రొఫైల్లోకి వెళ్తే మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్లో కానీ వెళ్ళినట్టయితే మీకు కంప్లీట్గా సైట్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సైట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు లైట్ మోడ్లో ఉంది కదా, అంటే వైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని డార్క్ మోడ్లో ప్రెస్ చేశాను అనుకోండి, మొత్తం బ్లాక్ అయితే అయిపోద్ది. సో నాకు వైట్ అయితే సరిపోతుంది. అండ్ మే నాట్ వర్క్ ఆన్ సర్టెన్ డివైజెస్ అంటే ఫుల్ స్క్రీన్లో కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్లో ఇలా మొత్తం ఇదే ఉంటుంది అనమాట. సో అది నాకు అవసరం లేదు. సో చార్ట్, ట్రేడింగ్ వ్యూ, ఏ వ్యూ కావాలి అనుకుంటే ఆ వ్యూ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ వ్యూ అనేది నాకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కన్సోల్ అనే ఒక యాప్ ఉంది, చూశారు కదా, ఈ కన్సోల్ యాప్ కానీ మీరు క్లిక్ చేస్తే మీరు వేరే దానికి రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ మీరు ఏం చేసుకుంటారు అని అంటే మీ ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా అయితే ఐడియా ఉంటుంది మీకు. సో డాష్బోర్డ్, పోర్ట్ఫోలియోలో ఏమైనా ఉన్నాయా లేవా, ఐపీఓస్ ఏమైనా వస్తున్నాయా. ఐపీఓస్ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు, అంటే కొత్త కంపెనీస్ ఏమైనా వస్తే ఈ ఐపీఓలో లిస్ట్ అవుతాయి. అలా మనకి ఏమైనా ఐపీఓస్ ఉంటే క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. ఉజ్జీవన్ ఫైనాన్స్కి నేను బిడ్ చేశాను 37 రూపీస్కి, బట్ ఇది రాలేదు. ఫైనల్గా నేను చేసిన బిడ్ అదే లాస్ట్ బిడ్. అండ్ ఇంకా నేను మీకు చూపిస్తాను, ఇందులో చాలా ఉంటాయి, రిఫరల్ అండ్ రివార్డ్స్. ఇది మీరు రిఫర్ చేసి చాలామంది రిఫర్ చేస్తూ ఉంటారు, 300 వస్తాయి అనేసి అని అనుకుంటారు. బట్ ఈ 300 రూపీస్ మనం విత్డ్రా చేసుకోవడానికి అయితే ఉండదు. ఇది దేనికి అని అంటే బ్రోకరేజ్లో ఈ 700 రూపీస్ కట్ అవుతుంది. ఈ 700 రూపీస్ బ్రోకరేజ్ మనం జనరేట్ చేయగలం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎవరికి అంటే ట్రేడర్స్కే యూస్ఫుల్ తప్ప మళ్ళాంటి యూజర్స్కి ఏమీ పెద్ద యూస్ఫుల్ అయితే కాదు. మీరు రివార్డ్ పాయింట్స్ గెయిన్ చేసుకొని మీరు దేంట్లో రిడీమ్ చేసుకుంటారు అని అంటే ఈ యాప్స్ ఉంటాయి, చూసారు కదా, ఈ యాప్స్లో మీరు ఏదో ఒక యాప్లో అయితే మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇది మనకి కన్సోల్.
ఇప్పుడు ఫండ్ ఎలా యాడ్ చేస్తాం, ఫండ్ ఎలా విత్డ్రా చేస్తాం, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫండ్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఫండ్ మీద కొట్టండి, విత్డ్రా కొట్టాలి అనుకుంటే విత్డ్రా మీద పెడతారు. ఓకే, సో నేను ఆల్మోస్ట్ ముందే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు 1 డే దాటిన తర్వాత అప్పుడు మీకు ఆ 460 రూపీస్ ఇక్కడికి వస్తాయి. నేను ఇప్పుడే యాడ్ చేయడం జరిగింది. వీడియో అనేది కరెక్ట్ అయిందని మళ్ళీ రీటేక్ అయితే చేస్తున్నాను వీడియో. సో విత్డ్రా ఎంత అమౌంట్ కావాలనుకుంటే అంత అమౌంట్ 460 రూపీస్ కావాలని చెప్పేసి మీరు కావాలని వెంటనే విత్డ్రా టు బ్యాంక్ అని ఉంటుంది. ఓకే, ఇన్వెస్ట్ ఇన్ ఐసిఐసి ప్రొడెన్షియల్ ఓవర్నైట్ ఫండ్. ఈ ఓవర్నైట్ ఫండ్ గురించి ఒక వీడియో అయితే పడుతుంది, దాని గురించి అయితే చేద్దాం. ఓకే, రీసెంట్ విత్డ్రాస్ ఏంటి, ఇగోండి ఎంత నేను లాస్ట్ టైం ఎంత విత్డ్రా చేశానంటే 5000 రూపీస్ విత్డ్రా అయితే చేశాను. అలా మనం విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు. సో విత్డ్రా గురించి ఇక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫండ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఫండ్స్ మీద కొట్టండి. మీకు ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటే అంత యాడ్ చేయండి. మీరు గూగుల్ పే ఉంటుంది కదా, గూగుల్ పే కానీ లేదంటే యూపీఐ ద్వారా అయినా సరే మీరు ఫోన్పేనా లేకపోతే అమెజానా ఎయిర్టెలా ఏ పే ఉంటే ఆ పేని అయితే మీరు యాక్టివేట్ చేసుకుంటారు. మీకు 460 రూపీస్ యాడ్ అయిపోయాయి. ఇప్పుడు క్లియర్ కట్గా మీకు ఫండ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఒక స్టాక్ని కొనాలి, ఒక స్టాక్ని అమ్మాలనుకుంటున్నారు. దానికి చాలా సింపుల్గా మీరేం చేస్తారంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీరేం చేస్తారంటే నేను ఎస్బీఐ షేర్ ఈరోజు మీకోసం కొందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, 320 రూపాయలు ఉందా, ఓకే, ఎస్బీఐఎన్ కాపీ. ఈ కింద మనకి ఎన్ఎస్సి పక్కన ఎస్బీఐ అని కనిపిస్తుంది చూశారు కదా, దీన్ని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కాపీ చేసి ఎక్కడ పెడతారు, వాచ్ లిస్ట్ 2 అని కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియో యాడ్ చేశాను. వాచ్ లిస్ట్ 3లో నేను పెడదాం అనుకుంటున్నాను. ఎస్బీఐఎన్. సో ఇదొకటి యాడ్ చేశాను, బ్యాక్ రండి, ఎస్బీఐఎన్లో యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక షేర్ కొందాం అనుకుంటున్నాను. ఆ షేర్ ఏంటి అంటే ఈ కుటా షేర్ కొందాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి 115 రూపీస్. దీనికి సింపుల్గా మళ్ళీ కాపీ, ఇక్కడికి రావటం, మళ్ళీ ఇక్కడ సెర్చ్ బార్లో యాడ్ చేయటం, పేస్ట్ నొక్కటం, యాడ్ చేయటం, సింపుల్ అయిపోయింది. ఈ 2 షేర్స్ మనకి ఇక్కడ యాక్టివేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని కొనాలి అంటే ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఎస్బీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బై అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో కొంచెం తక్కువ ప్రైస్లో ఉంది, బై కొడదాం. సో ఇక్కడ మీకు సిఎన్సి ఎంఐసి అని చెప్పేసి మీకు 2 ఉన్నాయి. క్యాష్ అండ్ క్యారీ సిఎన్సి అంటే. ఎంఐసి అంటే ఏంటి అని అంటే ఇంట్రాడే వీళ్ళు చేసేవాళ్ళు, ఇది స్క్వేర్ ఆఫ్ చేసే వాళ్ళకి ఈ ఎంఐసి మార్జిన్ ఇంట్రాడే అంటారు. ఓకే, సో మనం ఎందులో కొనాలి అంటే సిఎన్సిలో, అంటే ఈరోజు కొని మనం ఎప్పుడూ అమ్ముకోవట్లే అనుకుంటే సిఎన్సి. మీకు ఇక్కడ లిమిట్ అని కనిపిస్తుంది చూశారు కదా, లిమిట్ ఆర్డర్ అని అంటే మీరు ఎంత కొనాలనుకుంటున్నారు అనేది ప్రైస్ మీరే ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు 320కి పడింది కదా, 19.05. నెక్స్ట్ మార్కెట్ ఆర్డర్ కానీ చూసుకుంటే మీరు సింపుల్గా చెప్పాలి అని అంటే మార్కెట్ అప్పటికి మీరు కొనే టైంకి ఎంత ఉంటే అంత కొనేస్తుంది. ఇంకా మీకు ఎంత కావాలన్నా సరే మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ రెగ్యులరా, బీఓనా, సిఓనా, కవర్ ఆర్డరా ఏంటి అని అడుగుతుంది. సో రెగ్యులర్లో పెట్టండి. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే 6:30 తర్వాత అనమాట. అంటే ఈరోజు మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, మీరు అప్పుడు ఎంత కొనాలి అనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. దాన్నే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటారు. సో నేను రెగ్యులర్లో కొందాం అనుకుంటున్నాను. ఓకే, ఇది మార్కెట్ ఓపెన్లో ఉండేటప్పుడు ఏఎం అనేది వర్కౌట్ అవ్వదు. సో రెగ్యులర్లోనే పెట్టాల్సి ఉంటుంది. డేయా ఐఓసియా, డే అంటే ఈ రోజు కొని డెలివరీలో మనం కొనటం అనమాట. ఇక్కడ డే అని పెట్టాను అనుకోండి, ఇవ్వండి ఆర్డర్స్ వ్యాలిడ్ ఫర్ ద ఎంటైర్ ట్రేడింగ్ డే. ఓకే, ఐఓసి అని అంటే అప్పటికప్పుడు ఉంటే కొంటది, లేకపోతే లేదు, ఇమీడియట్ అనమాట, లేదా క్యాన్సిల్ అయిపోతుంది మీరు పెట్టిన రేటుకి రాకపోతే. ఇప్పుడు నేనంటే లిమిట్లో పెడదాం అనుకుంటున్నాను. ఎంత, 319 కదా, 319.50కి వస్తుందేమో అనుకుంటున్నాను. ఒకటే క్వాంటిటీ అంటే ఒక షేర్ కొందాం అనుకుంటున్నాను. సింపుల్గా బై నౌ ప్లేస్ అయిపోయింది ఫ్రెండ్స్, అంతే. 70కి వెళ్ళింది, ఇంకా నాకు కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ ఈక్విటీ షేర్ కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈక్విటీ షేర్ మీద క్లిక్ చేస్తాం. వ్యూ చార్ట్, ఇక్కడ మీకు కంప్లీట్గా మార్కెట్ డెప్త్ ఉంటుంది. కిందకి మీరు జస్ట్ పైకి స్క్రోల్ డౌన్ చేస్తే కంప్లీట్ మార్కెట్ డెప్త్, బిడ్ ప్రైస్ అంటే ఎంతమంది ఎంతకు అడుగుతున్నారు, ఆఫరింగ్ ప్రైస్ అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే ఆస్క్ ప్రైస్ అంటే అమ్మేవాళ్ళేమో ఈ రెడ్ కలర్లో కనిపించేవన్నీ అమ్మేవాళ్ళు నాకు ఇంత కావాలని అడుగుతున్నారు, కొనేవాళ్ళేమో నాకు ఇంత కావాలని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ఇలా మనకి చెక్ చేసుకోవచ్చు. సో ఓపెన్ అయ్యేటప్పుడు ఎంత ఉంది, హైకి ఎంత వెళ్ళింది, లోలో ఎంత వెళ్ళింది, క్లోజింగ్ టైంలో ఎంత వెళ్ళింది, ఇదంతా కూడా క్లియర్ కట్గా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్
మీరు చార్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ చార్ట్ని కూడా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఈ చార్ట్ అదంతా యూజ్ అవుతుంది. కొనే వాళ్ళకైతే పెద్ద యూజ్ అయితే ఉండదు ఇది. సో ఇక్కడ ఈ కూడా షేర్ నేను బై చేద్దాం అనుకుంటున్నాను. బై ఇది కూడా లిమిట్లోనే కొందాం అనుకుంటున్నాను. ఒక సరే 20కి సిఎన్సి లిమిట్, నెక్స్ట్ రెగ్యులర్, డే అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి మార్కెట్ ఆర్డర్లో కావాలి అని అంటే ఇందాక మనం లిమిట్లో కొన్నాం, ఇప్పుడు మార్కెట్ ఆర్డర్లో మీకు కొని చూపిస్తాను. ఓకే, మార్కెట్ వెంటనే ఫిల్ అయిపోద్ది. అది ఇంతవరకు ఫిల్ అవ్వలేదు కదా, ఆర్డర్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు వెంటనే ఫిల్ అయిపోతుంది చూడండి. 3, 2, 1 గో, కంప్లీటెడ్. చూసారా, సింపుల్ అనమాట, అంతే, ఇంకేముండదు. ఇప్పుడు మీకు పోర్ట్ఫోలియోలోకి వెళ్తే పొజిషన్స్లో ఉంటుంది. ఫస్ట్ పొజిషన్స్లో ఉంటుంది. అంటే మీరు కొనేసారు, వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసినట్టే. అవి రావడానికి ఒక రోజు పడిద్ది. అంటే రేపు ఉదయానికల్లా మీకు హోల్డింగ్స్లోకి వస్తాయి. హోల్డింగ్స్లో ఉన్నాయి ఏమైనా లేవు, సో పొజిషన్స్లో ఉన్నాయి. ఇది రేపటికి వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్స్లోకి వెళ్ళండి. ఆర్డర్స్లోకి వెళ్తే ఇది కంప్లీట్ అయిపోయింది, ఎగ్జిక్యూటెడ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా, ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ పెండింగ్లో ఒకటి ఉంది. ఆ పెండింగ్లో ఉన్నది ఏంటి, ఎస్బీఐ. నేను ఎంతకు బిడ్ చేశాను, అది ఇప్పుడు ఎంతకు బిడ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను 319.50 బిడ్ చేశాను, 319.65లో ట్రేడ్ అవుతుంది. అబో గుడ్, ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, రెండు కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోకి కానీ వెళ్ళి చూసుకుంటే పొజిషన్స్లో రెండు కూడా వచ్చేసాయి, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, వీటి గురించి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి వీటి గురించి ఇక్కడ మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తూ ఉంటుంది. -10 రూపీస్లో ఉన్నానంట, -20 రూపీస్, 15 రూపీస్, 5 రూపీస్, 0, +10. అబో చూసారా ఎంత ఫాస్ట్గా మనకి ట్రేడింగ్ ఎంత ఫాస్ట్గా లాభాలు వస్తున్నాయో. సో వీటిలో ఉండే లోపాలు వీటి గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది జీరోదా గురించి, అప్స్టాక్ గురించి కాదు. ఒక షేర్ మార్కెట్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు చూసుకోవాల్సిన లాభాలు నష్టాల గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెల్లింగ్ ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. సేమ్ ఫ్రెండ్స్, మనం అప్స్టాక్లో ఎలా అయితే అమ్మామో, సో ఇందులో కూడా అలాగే అమ్ముతాం. సెల్ నా దగ్గర లేవు, బట్ నేను సెల్ చేయొచ్చు. ఓకే, అది ఏంటి అనేది కూడా నేను మీకు ఒక వీడియోలో అయితే చెప్పాను కదా. ఈ షేర్ మార్కెట్స్ గురించి చెప్తే ఇంకొక ఛానల్ పెట్టేయాలి, ఎందుకంటే అన్ని వీడియోస్ అవుతాయి. అందుకనే నేను ట్రేడింగ్ గురించి వీటి గురించి చెప్పకుండా డైరెక్ట్గా ఒక సాధారణ వ్యక్తి ఏం చేయగలుగుతారు, ఏం చేస్తే బెస్ట్ అని చెప్పేసి దాని మీద వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ సిఎన్సి లిమిట్ ఆర్డర్ ఎంతకు అమ్మాలనుకుంటున్నారు, సో 320కి వస్తే అమ్ముదాం అనుకుంటున్నారు. ఓకే, సో 320 కాదు 325 రూపీస్ వస్తే అమ్ముదాం అనుకుంటున్నారు. నెక్స్ట్ రెగ్యులరా, EM1 రెగ్యులర్గానే అమ్ముతారు. అమ్మిన తర్వాత జస్ట్ సెల్ చేస్తే చాలు. ఇక్కడ మన దగ్గర లేకుండా అమ్ముతున్నాం కాబట్టి అగ్రీ పెట్టి జస్ట్ ఇలా సెల్ చేసి డ్రాప్ చేస్తే అయిపోతుంది. బట్ ఏం అవ్వదు, ఎందుకంటే నేను 325 పెట్టాను కదా, అది అయ్యే సమస్య లేదు. చెప్తున్నా, ఎలా మీరు సెల్ చేయాలి అనుకుంటే సెల్ చేయొచ్చు, అంతే. మీరు ఎక్కడ కాదు, మీకు పోర్ట్ఫోలియో నుంచి సెల్ చేయాల్సి ఉంటుంది. ఒక పోర్ట్ఫోలియో నుంచి జస్ట్ ఇలా మీరు లెఫ్ట్కి కానీ మీరు స్వైప్ చేస్తే మీకు సెల్ ఆప్షన్ అయితే వస్తుంది. చూసారు కదా, 75, 80 ట్రేడింగ్లు చేయటం వల్ల ఏమవుద్ది అని అంటే ఇగోండి ఇలా లాస్ అయిపోతాం అనమాట. అంటే కొన్న ఒక్క నిమిషానికే వీడియో చూసే టైంకే మీకు 80 పైస్ నష్టం, అంటే దాదాపుగా ₹1 నష్టం వచ్చేసింది. ఇలా ట్రేడింగ్లు చేసేవాళ్ళు ఈజీగా డబుల్ లాస్ అవుతారు ఫ్రెండ్స్. అది ఈరోజు వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, దాని మీద నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో నేనేం చెప్తాను అంటే ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి ఉండే తేడా ఏంటి, ఏది ఎవరికి బెటరు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఆ వీడియో కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది, లేకపోతే అంతగా మీకు ఆ నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ ముర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.